గోదా తల్లి మనకు అందించినటువంటి తిరుప్పావైని మనం గత 28 రోజులుగా మనం జరుపుకుంటూ ఈరోజు మనం కూడారి పాయస నివేదన కార్యక్రమాన్ని స్వామికి నివేదన చేసి మనం దాన్ని స్వీకరిస్తాం. గోదా తల్లి 30 రోజులు 30 పాసురాలు పాడి భగవంతుణ్ణి మనము సులభముగా ఎలా చేరవచ్చు అనేటువంటిది దీంట్లో మనకు తెలియజేసింది. కేవలము భక్తి ఉంటే చాలు మనం, కానీ దానికి ఉపాయం కావాలి. నాకు భక్తి ఉందండి మనం ఎలా కూర్చుంటే ఉండదు. దానికి మనకు కావాల్సింది ఉపాయం కావాలి. ఆ భక్తిని మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది తెలిసి ఉండాలి. అది తెలిసినటువంటి ఒక మహానుభావులనే ఆచార్యులు అంటారు, ఆళ్వార్లు అంటారు. ఆ ఆళ్వార్ల కోవలోనే మన గోదా తల్లి ఇక్కడికి విచ్చేసి మనందరికీ కూడా సుప్త ఉద్బోధ్య కృష్ణం, యోగ నిద్రలో ఉన్నటువంటి ఒక స్వామిని, స్వామి నువ్వు నిద్రలో ఉన్నావు అని మేమంతా అనుకుంటుంటాము, కానీ నీ యోగ నిద్రలో నీ సంకల్పము చేత జరగవలసినవి జరుగుతూనే ఉన్నా మేమంతా మానవ మాత్రులము, నీ యొక్క స్వరూపాన్ని గురించి మేము తెలుసుకోలేనటువంటి స్థితిలో అజ్ఞానంలో ఉంటాము. కాబట్టి నీవే నీ అంతట నీవే మమ్మలను అనుగ్రహించాలి. మేమంతా అనుకుంటుంటాం, మేమంతా నీకు గొప్ప భక్తులమని మేము అనుకుంటుంటాం, కానీ మేము అనుకుంటే సరిపోదు కదా, అది నువ్వు స్వీకరించాలి అని అమ్మ గోదా తల్లి కోరి మనందరికీ సులభమైనటువంటి ఒక పాటల రూపంలో 30 పాటలు 30 పాశురాలు పాడి మనందరినీ కూడా స్వామిని మేలుకొలిపి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి యొక్క విధానాన్ని మనకు నేర్పింది. ఏకస్వాదు నభుంజీతా అనే శాస్త్రవచనం. మధురమైన పదార్థాన్ని ఒక్కరమే దాన్ని అనుభవిస్తూ ఉంటే దాని రుచి తెలియదు, ఆ ఆనందము తెలియదు. ఆ ఆనందం మనకు తెలవాలంటే ఏం కావాలి? మన చుట్టూ ఒక 10 మంది ఉండాలి. మీ ఇంట్లో ఏదైనా మైసూరు పాకో లడ్డో పాయసమో చేశారనుకోండి, మీరు చేసినటువంటి ఆ పాయసాన్ని పులిహోరాన్ని చక్కగా ప్లేట్లో పెట్టుకొని మీరు తినేసి గబ తినేసి దాంట్లో పెడితే ఆ రుచి పచ్చి మీకు ఏమైనా తెలుస్తుందా? అది రుచి అనేది పులుపు ఉందా కారం ఉందా అనేది మీ నాలుక మీకు చెప్తుంది, కానీ ఆనందము వస్తుందా? ఎప్పుడు వస్తుంది మీకు ఆనందం? నువ్వు ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో వెనకింటి వాళ్ళనో లేకపోతే నీ బంధువులనో మిత్రులను పిలిచి రా మా ఇంట్లో ఈరోజు ఇది స్పెషల్ ఉంది, ఈ పులిహోర చేశాను, పాయసం చేశాను, లడ్డు చేశానని నువ్వు వాళ్ళకి పెడితే వాళ్ళు తింటూ అది బాగున్నా బాగాలేకుండా అబ్బా ఎంత బాగా చేసావు, అసలు లడ్డు అంటే నువ్వే చేయాలి, అసలు పాయసం అంటే నువ్వు చేస్తేనే ఆ పాయసము అని అన్నారనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? అది ఎలా ఉంటుంది మీకు? నిజమే కామోసు, నేను ఇంత బాగా వండేస్తాను కామోసు, కాబట్టి నన్ను పొగుడుతున్నారు వీళ్ళంతా అని వాళ్ళు అనే మాటలకు మనం పొంగిపోతూ ఉంటాం. నిన్న మనం ముక్కోటి ఏకాదశి చేసుకున్నామని కాదు, మీరు ఒక 10 నిమిషాలు వెనక్కి చూస్తే ఇప్పుడు అక్కడంతా నిన్న చూసింది ఒక్క క్షణం రాత్రే. వేయడానికి ఎన్ని రోజులు పట్టింది తెలిసిన? 10 రోజులు పట్టింది సెటప్ తయారు చేయాలి. అయ్యా మాకు ఇవాళ లేదు, రేపు మళ్ళీ సాయంత్రానికి సెట్టింగ్ మొత్తం అయిపోవాలి, మళ్ళీ మేము ఎల్లుండి పొద్దున్న మా స్వామిని తీసుకొచ్చి కళ్యాణం చేయాలి. తగ్గిమని రాదంతా కూడా మీకు అంటే బిల్డప్ చేయడం ఎంత కష్టమో దాన్ని వదిలించుకోవడం అది తీసేశారు. రాత్రి కూడా కష్టపడి దాన్ని తీసేశారు. అట్లాగే మనము నిన్న జరిగినప్పుడు ఈ వారం రోజుల నుంచి ఏమవుతుంది, అందుతుందా అనే ఒక టెన్షన్. ఇవాళ కూడా నాకు టెన్షన్ ఉంది, మీకు అందరు తెలుసో తెలియదు. ఇంకా కూడానికి సగం రాలే. అది మీకు తెలియకూడదు, లోపల మాకే ఉంటుంది, కానీ చెప్పేసేది. ఇప్పుడు మీకు టెన్షన్ పోలేదు, నేను ముందు వరకపోతే నా కింద దొరకదు ఆ భయం అక్కర్లా.
అది ఇంతమందిని కూర్చొని చేస్తే ఉండే అనుభూతి వేరే ఉంటుంది. అదే ఏకస్వాదు నభునీతా. ఆ ఆనందాన్ని ఒక్కడే ఉంటే కలిగేది కాదు, అందరూ ఉంటే కలుగుతుంది. కూడి ఇరుందు కులరిందు, అది ఇవాళ భాషలో చెప్పింది అమ్మ. ఇంత మీకు ఎందుకు చెప్పానంటే ఇవాళ భాషలో కూడాలి వెల్లుం ஷீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம்மாనం. పెద్ద సన్మానాన్ని మేము పొందాలి అన్నాం. మనము సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. ఏదో సింహాసనం పాట రోజు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టుగా, వెన్నపాసనం రోజున మనం వెన్న నివేదన చేస్తూ, మంగళాశాసనం రోజు మంగళహారతులు పాడుతూ, గాజుల రోజున గాజుల గురించి మనం చేసే పాసురాల్లో గాజులు ఇస్తూ, ఏదో అమ్మ ఏదైతే చెప్పిందో మెల్లమెల్లగా సంవత్సరం ఒకటి మనం చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లోనే ఇవాటి పాసురంలో కూడా అమ్మ యాం పెరుసమ్మానం అని చెప్పింది. పెద్ద సన్మానాన్ని పొందాలి. ఓ మీరు సన్మానం చేసి పూలదండలు వేస్తే వెళ్ళిపోతారా? అదే అలా కాదయ్యా, ఏదో నువ్వు 4 మాటలు చెప్పేసి దొరిపించే మాటలు చెప్పి మమ్మల్ని పంపిద్దాం అనుకుంటున్నావేమో. కాదు, నాడు పొగడం పరిశీనాలు నన్రాక దేశమంతా కొనియాడాలి. మా భానుపురి కాదు, మన నల్లగొండ జిల్లా ఉభయ రాష్ట్రాల్లోనే మన వెంకన్న స్వామి, సూర్యాపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి, ఆకాశవతి పంటపురం గురించి లోకమంతా పాడగట్టిగా ఉండాలి. వేణోళ్ళ కీర్తింపబడాలి నీ చరిత్ర, నీ యొక్క గుణము, అది కదా మనం కోరుకునేది. కనుక ఆ సన్మానం అనేటువంటిది కూడా మనము గత 3-4 సంవత్సరాలుగా చేసుకుంటున్నాం. స్వామి అమ్మ సన్మానం చేస్తున్నారు. మనకు ఏమిచ్చి సన్మానం చేస్తుంది? కూడాలే రోజున కూడాలే పాయసం ఇస్తుంది, కళ్యాణానికి ఇస్తుంది, బహుమతి ఇచ్చి సన్మానం చేస్తుంది స్వామి. ఇదంతా మీ పిల్లల పెళ్లిలకు వస్తే రిటర్న్ గిఫ్ట్స్లో, లేకపోతే ఒక కండువనో షాల్వనో లేకపోతే వస్త్రాలు పెట్టి పంపిస్తున్నారు కదా. అందుకని అది కూడా జరగాలి అనేటువంటిదే మన నిర్వాహకుల తాపత్రయం. దాంట్లో ఉన్నాయి అన్నీ చేస్తున్నప్పుడు ఇవి కూడా మనం ఎందుకు చేసుకోకూడదు? సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం. మళ్ళా ఈ సంవత్సరం అది కూడా టెన్షన్, అది కూడా తెలిసిందే. పరీక్ష పెడుతున్నాడా 1 by 1 అంటే మీరు అనుకుంటే అయిపోదా అంటే నేనేం అనుకోవట్లేదయ్యా. అన్నీ సంకల్పం చేసేవాడు నువ్వే, జరిపించేవాడు నువ్వే, కాబట్టి నువ్వే నువ్వు ఇద్దాము అనుకుంటే చేస్తాను, నువ్వు కాదు కూడదు అనుకున్నావు అనుకో ఆగు. అంతకంటే మనం చేసేది ఏముంది? ఏముందో దానివల్ల మనం ఏమనుకుంటున్నామో ఆయన ఏమనుకుంటున్నామో మనం తెలియదు. ఆ సంకల్పాన్ని తెలుసుకోగలిగిన శక్తి మనకు లేదు కదా. సో బహుశా మీకు ఈరోజు సాయంత్రానికో రేపటికో మీకు మీ చెంతకైతే బహుశా తప్పకుండా స్వామి చేరుస్తాడు అనే నమ్మకం, విశ్వాసం అయితే నాకు ఉంది. అందరూ అమ్మ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఏదో విధంగా ప్రయత్నాలు చేసి మీరైతే సాధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు మీరందరూ. ఆ శక్తి ఆ స్వామి ఇస్తాడు. సో ఈ సంవత్సరం వరకు అది, తర్వాత నుంచి ఎక్కువ మనం దృష్టాంతా వీటి పెట్టడం. கண்மணிலாவிருந்தாய் கடல் போற்றி உன்னபடையாவிருந்தாய் குணம் போற்றி உன்னபடை கிடைக்கும் நின்களில் வேறு போற்றி என்னென்னும் சேவனமே ஏற்றி படைகொள்வாய். லக்ஷ்மி சரணாச்சாந்த சாட்சி சூரியசை சேமந்தராய சர்வேஷாம் ஸ்ரீரங்கேஷாய மங்களம் ஸ்ரீயஸ்காந்தாய கல்யாணம் பரேந்திரேத்தினாம் ஸ்ரீவேங்கடவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் अस्तु श्री सरस्वती वासनावासुदोरसे श्री हस्तिगिरिनाथाय देवराजाय मंगलम कमलाकुतकस्तूरी कर्कमातिरवक्षसे यादवाग्निवासाय संपत्पुत्राय मंगलम लीलासनिवासाय नित्याय परमात्मने
सुभद्राणाय श्रीजगन्नाथाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् स्वोच्छिष्टमालिकाबन्धं विष्णवे विष्णुरिक्ततनोजाय गोदाय नित्यमङ्गलम् श्री वेंकटेश गोविंद ओम तद्विष्णु परमं परं सदा पश्यन्तु सूरयः दिवि वदक्षरादरं तद्विप्रासाविमन्यवोदाध्रुवान् सस्समिन्धवे विष्णोर्यत्परमं परं पर्याप्त्यानन्तराजाय सर्वस्वम् तन्मै सेवितं पत्तामलैरे भवतुम्बरुकेलाय तन्मै तन्नन्तरத்தில் சிறந்தோனே குத்தேவங்களை கொள்ளாமல் போகாதோ கடல் கடைந்த மாறவனை கேசவனை திங்கள் திருமுகத்துச்சே இடகாறு சென்னிறங்கி அந்த பறகுண்ட வார்த்தை அனுபுரவை பைங்கமல தந்திரிகள் மட்டர பிரான் கோடு சொன்னார் கடல் கடைந்த மாறவனை கேசவனை திங்கள் திருமுகத்துச்சேரிடகாறு சென்னி கோடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறைகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோல் வலகே தோடே சிவிப்போவே பாடகமே என்னநாத பல்கலனம் யாமணிவோம் ஆடஜுடுப்பா அதன் பின்னே மூடனை பெய்து முடங்கை வடிவாரா கூடிகிருந்து கொளிர்ந்தேரோரம்பாவாய் கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப் பறைகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோல் வலகே கோடே சிவிப்போவே பாடகமே ஜன்னனக பல்கலனம் யாமணிவோ ஜெய் வடிவாரா கூடியிருந்து கொளிர்ந்தேரோரம்பாவாய் நீலாதுங்கஸ்தனகிரிதटे சுத்தமுத்போத்ய கிருஷ்ணம் आराध्यं संश्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां श्रुतिगलितं तत्तटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां भरां गोदां वन्दे श्रीरङ्गनायकीम्
పాడరిసా రింగనయనలారా మంగళమణి పాడరిసా రింగనయనలారా ఈలలో వనమాలికే ఓలలాడి ఊళ్ళని పాలన సేకల చిలియా జగతి ఈ మంగళాన్ని మంగళమణి పాడరిసా రింగనయనలారా సతుల కోడి గోపవల్లభ పాడారవింద కళ్ళు కొనగ భోజనముండగా తొలిని కలుషమెల్లరకు జోడు తిరు పారువాడి చల్లని కారుణ్యము మంగళమణి పాడరిసా జయ శ్రీమన్నారాయణ. తెల్లవారు చాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సిరులే రమణ. తెల్లవారు చాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సిరులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి విద్యాభిషేకం సుప్రభాతము చేసెను సిరులే రమణ. వజ్రమ కుటుంబముతో వెంకటరమణ తండ్రి చతుర్దారుడవై తిరుమల రమణ. మూడు నామాలతోని వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏలే త్రిమూర్తి రమణ. వెంకటరమణ తండ్రి తిరుమల తిరు ఇంతగాగినాడో కృష్ణుడు ఇంతగాగినాడో ఇంతగాగినాడో కృష్ణుడు ఇంతగాగినాడో యశోదమ్మ నీ కొడుకేనమ్మ యశోదమ్మ నీ కొడుకేనమ్మ 3000 భామలతో ముందులాడగా 4000 భామలతో నాట్యమాడగా 3000 భామలతో ముచ్చటడగా 4000 భామలతో నాట్యమాడగా నల్ల నల్లాని వాడమ్మ నామాలు గల్లవాడు నల్ల నల్లాని వాడమ్మ నామాల గల్లవాడు యశోదమ్మ నీ కొడుకేనమ్మ యశోదమ్మ నీ కొడుకేనమ్మ చెల్లెలైన ద్రౌపదికి చీరలివ్వగా వీరనామ కంసుని సంహరించెగా చెల్లెలైన ద్రౌపదికి చీరలివ్వగా వీరనామ కంసుని సంహరించెన నల్ల నల్లాని వాడమ్మ నామాలు గల్లవాడు నల్ల నల్లాని వాడమ్మ నామాల గల్లవాడే యశోదమ్మ నీ కొడుకేనమ్మ యశోదమ్మ నీ కొడుకేనమ్మ నాగమయ్య పడగ మీద నాట్యమాడగా 3 లోకాలనేల దేవ
కొడుకేరమ్మా యశోదమ్మ నీ కొడుకేరమ్మా గొల్లవామనంత చేరి వెన్నె చిలకగా వెన్నె ముక్కలారగించి పరుగు తీసెనే